హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన చర్చ కూడా ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకి సంబంధించి మొత్తం మాట్లాడుకునే ప్లాన్ చేద్దాం. సో ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి చూసుకుంటే దాదాపు 2015లో 36,000 కోట్ల వ్యయంతో అవుతుందని కూడా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ దాన్ని ప్లాన్ చేసింది. సో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దాదాపు 26,000 కోట్లు ఖర్చు పెట్టింది. దాని తర్వాత 2023 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వచ్చింది. సో వాళ్ళు 26,000 కోట్లు ఖర్చు పెడితే వీడి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. సో వీళ్ళ ప్రాజెక్టు మొత్తం వ్యయం ఎంత అనుకున్నారు? 36,000 కోట్లు. సో ఇప్పుడు ఇంకా ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కావాలంటే ఇంకా 25,000 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అంటే అదనంగా మొత్తం వ్యయమే దీనికి 36,000 కోట్లు. కాకపోతే ప్రాజెక్టు డిలే కావడం వల్ల ఇది ఎంత లేట్ అయితే అంత అమౌంట్ పెరగడం వల్ల దాదాపు ఇంకా 25,000 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూసుకున్నా, ఇటు రంగారెడ్డి చూసుకున్నా, అదేవిధంగా నల్గొండ చూసుకున్నా దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు ఈ జిల్లాలు కూడా సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 12,30,000 ఎకరాలకు కూడా సాగునీరుతో పాటు తాగునీరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల దాదాపు 40,000 ఎకరాలు కూడా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ భూసేకరణ చేసింది. దానికి సంబంధించినటువంటి కుటుంబాలకు దాదాపు 4,500 కుటుంబాలకు కూడా భూసేకరణకు సంబంధించి పరిహారం చెల్లించింది. సో దాని తర్వాత ఏదేమైనా ఇటు ఆ ప్రభుత్వం పోవడం వల్ల, కొత్త ప్రభుత్వం రావడం వల్ల ఈ ప్రాజెక్టు డిలే అయిందని క్లియర్గా కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. కాకపోతే ఇప్పుడు డబ్బులు లేవడం వల్ల ఆ ప్రాజెక్టు డిలే కావడం వల్ల ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్లు రెడీగా పెట్టుకొని ఉన్నా ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ కావాలంటే దాదాపు ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దాదాపు 60 రోజుల్లో ఈ 90 టీఎంసీల వాటర్ని ఇక్కడికి మళ్ళిస్తే, అంటే నర్లాపూర్ నుంచి ఏదులకు దాదాపు ఆ మార్గంలో 9 పంప్ హౌస్లు అనుకున్నారు. నర్లాపూర్లో 9 పంప్ హౌస్లు అనుకున్నారు. దాంట్లో అప్పటి ప్రభుత్వం 4 నుంచి 5 కంప్లీట్ చేసింది. ఇంకా 4 పెండింగ్లో ఉన్నాయి. సో ఆ 4 పెండింగ్లోనే కంప్లీట్ కావాలన్నా అదనంగా 25,000 కోట్లు అవసరం అంటున్నారు. అదేవిధంగా ఈ 25,000 కోట్లు ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ అరేంజ్ చేసినా దాదాపు ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం ఏ విధంగా ఉందో తెలంగాణలో ఇటు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా అంత అధ్వానంగా తయారైందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు స్టార్ట్ చేసిన వరకు అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా దాదాపు 3-4 ఏళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసినారు. అదేవిధంగా దానికి సంబంధించిన ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేసినారు బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇక నర్లాపూర్ నుంచి ఇటు ఏదులకు మళ్లించడానికి ఆ 9 పంప్ హౌస్లో కొన్ని పంప్ హౌస్లు కంప్లీట్ అయినాయి. ఇంకా కంప్లీట్గానైతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఇంకా దాదాపు 25,000 కోట్లు ఖర్చు అవుతుందని మనకైతే అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. సో చూశారు కదా, దీని మెయిన్ వీడియో కన్వర్జేషన్ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఈ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలంటే దాదాపు ఇంకా 25,000 కోట్లు అవసరం. సో వీళ్ళు మొత్తం అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ వ్యయం ఎంత అనుకున్నారు? 36,000 కోట్లు. ఇప్పుడు డిలే కావడం వల్ల 36,000 కోట్లు ఉండేది 52,000 కోట్లకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఇంకా 25,000 కోట్లు అవసరం ఉందని తెలుస్తుంది. సో ఈ పథకం కంప్లీట్ అయితే ఇందాక చెప్పినటువంటి చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఇటు రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ, సో ఈ జిల్లాలు కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు సాగునీరు కానీ, తాగునీరు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. సో చూశారు కదా, రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.